హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ఓపిక గురించి చెప్పబోతున్నాను. ఓపిక అనేది మన జీవితంలో సగభాగం అంటే సగభాగంగా మనం ఓపికతోటే గడిపేస్తాం. మన జీవితంలో ఏ ప్రాంతంలోనైనా మనం ఉండవచ్చు, ఏ ఉద్యోగమైనా మనం చేయవచ్చు. కానీ ఉద్యోగం అనేది మనకు తెలుసా? లేదు. ఓపిక అనేది మనిషికి ఎంత ముఖ్యమంటే ఓపికతోటే సగ జీవితాన్ని మనం గడిపేస్తాం. ఓపిక ప్రతి నిమిషానికి, ప్రతి గంటకు పెరగవచ్చు. ఓపికను మనం ఎలా నిర్దేశించుకోవాలంటే, ఓపికగా ఎప్పుడు ఉండాలంటే చెప్తాను, వినండి. ఓపిక అనేది మనం ఎలాంటి ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి ప్లేస్లో ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా మనం ఓపికగానే ఉండాలి. ఓపికగా ఎలా ఉండాలి? ఎవరైనా మిమ్మల్ని నిందిస్తున్నప్పుడు, మిమ్మల్ని తొక్కివేయాలనుకుంటున్నప్పుడు మీరు ఓపికగా ఆలోచించి ముందు అడుగు వేయాలి. ఓపిక అనేది కోపానికి, శాంతానికి ప్రతిరూపంగా భావించుకోవచ్చు. ఓపిక అనే దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఓపికగా ఉండడం నేర్చుకోవడం మన మనుషుల కర్తవ్యం. ఒక పెళ్ళైన స్త్రీకి, ఒక పెళ్ళైన పురుషుడికి కూడా ఓపిక కావాలి. ఎందుకంటే తన అత్త తనని ఎంత తిట్టినా కానీ తను ఓపికతో వింటూ ఉంటేనే కదా తన జీవితం సాగుతుంది. అందుకే ఓపికగా ఉండడం మనమే కాదు, అందరం నేర్చుకోవాలి. ఓపిక అనేది మనం ఉద్యోగ నిపుణులలో కూడా తీసుకోవచ్చు. ఉద్యోగంలో మీకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నవారు మీకు ఎంతో ఒత్తిడి పనిని ఇవ్వవచ్చు. దానిని మీరు ఓపికతోటి చేస్తేనే కదా మీకు వృత్తి అనేది నిర్మిత్రం అవుతుంది. ఓపిక అనేది ఉద్యోగాలలోనే, వ్యాపారాలలోనూ కాదు, అన్నిటిలో నీకు ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్గా భావించుకోండి. ఓపిక, ఇంత చిన్న పిల్లోడు మా గురించి ఓపికగా చెప్తున్నాడేంటి అని మీరు భావించుకోవచ్చు. వయస్సుతో పని లేని ఈ ఓపికకు ఓపిక అనే పేరు ఎందుకు వచ్చింది? ఓపిక అనే భావన మన మనుషులకు కలగాలంటే ప్రతి మనిషి ఓపికతో ఆలోచించాలి. పుట్టింటి దగ్గర ఉన్న స్త్రీ అత్తారింటికి వెళ్ళాక ఓపికగా ఉండాలి. నిరుద్యోగులు ఉద్యోగం చేసేటప్పుడు ఓపికగా ఉండాలి. ఓపిక అనేది ప్రతి ఎగ్జామ్లో కూడా మనం చూడవచ్చు. ఎగ్జామ్లో నీకు వచ్చిన ఆన్సర్ తెలిసి కూడా నువ్వు తెలియనట్టుగా భావించేటప్పుడు ఓపిక అనేది నీకు చాలా ఇంపార్టెంట్. ఏ ఆన్సర్ నీకు వచ్చిందో దాన్ని సారికి చెప్పాలంటే నువ్వు ఓపికగా వేచి ఉండాలి. నీ సమయం వచ్చినప్పుడే కదా నీకు తెలిసిన ఆన్సర్ని వివరించుతావు. సరే ఫ్రెండ్స్, ఓపిక గురించి నేను ఎంతో చెప్పాలనుకుంటున్నాను కానీ టైం లేదు. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.